అందరికీ నమస్కారం. మనకి రోడ్ యాక్సిడెంట్స్ ప్రమాదాలు మనం చూస్తుంటే చాలా వరకు టూ వీలర్స్లో వెళ్తూ అది స్పీడ్ డ్రైవింగ్ వల్ల కావచ్చు, లేకపోతే అనుకోకుండా కావచ్చు, కింద పడిపోయి మరణాలు సంభవిస్తున్నాయి. చాలా వరకు ఈ మరణాలన్నీ కూడా హెల్మెట్ పెట్టుకుని ఉంటే ఈ మరణాలు సంభవించేవి కాదు, వారు ప్రాణాలతో ఉండేవాళ్ళు. సో దీని గురించి ప్రజలకు, పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకి నిత్యం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్తో కండక్ట్ చేసి ఇనిషియల్గా మేము కంటిన్యూగా పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ చెప్పడం జరుగుతుంది. ఇంకా ప్రజల్లో హెల్మెట్ పెట్టుకోవాలి, హెల్మెట్ ఎవరి కోసం, పోలీస్ కోసం కాదు, మా కోసం, మా ప్రాణాలు మేము కాపాడుకోవడానికి, మా ఫ్యామిలీ మేము కాపాడుకోవడానికి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి అనేది ఇంకా అవగాహన లోపం ఉన్నది, చాలా నిర్లిప్త భావన ఉన్నది. దయచేసి ప్రజలందరూ కూడా తప్పకుండా హెల్మెట్ ధరించండి. మనం చూస్తే హెల్మెట్ పెట్టుకోకుండా ఇప్పుడు జూన్ నుంచి ఇప్పటి వరకు 16 మంది ఈ జిల్లాలో ప్రాణాలు కోల్పోయారు. హెల్మెట్ పెట్టుకుంటే ఈ ప్రాణాలు వీళ్ళు ఇవాళ బతికి ఉండేవాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఎన్ఫోర్స్మెంట్ డైలీ చేస్తూనే ఉన్నాం, ఫైన్లు వేస్తూనే ఉన్నాం. దాదాపు 20,000 చలాన్స్ ఈ హెల్మెట్ పెట్టుకొని వారి మీద మేము ఫైన్ విధించడం జరిగింది. దాదాపుగా 20 లక్షల, దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఈ 20,000 చలాన్స్ ద్వారా 2 కోట్ల రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. అయినా కూడా ప్రజల సైడ్ నుంచి ఈ అవగాహన వచ్చి మీకు మీరు హెల్మెట్ మా కోసం అనే భావనతో మీరు ఈ హెల్మెట్ పెట్టుకోవడం, వాడడం అనేది దయచేసి చేయించండి. మీలో ఈ మార్పు వచ్చేంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే మేము ఫైన్లు వేయడం ద్వారానే ఈ కార్యక్రమం జరుగుతుంది అని మేము అనుకోవట్లేదు. దయచేసి ప్రజలు భాగస్వామ్యం కావాలి, ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలు దీని గురించి మీకోసమే, మా కోసమే, మా ప్రాణాల కోసమనే భావనతో తప్పకుండా రోడ్డు మీద బైకులు నడుపుతుండే కంపల్సరీ హెల్మెట్ వాడాలి, వాడమని చెప్పండి. మీ ప్రాణాలు కాపాడుకోండి. థ్యాంక్ యూ.